సినీ నటి ప్రత్యూష 1998లో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే సౌత్ ఇండియాలో ఒక ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో వారు ఇప్పుడు మనతో లేరు. దాని గురించి మనం వినే ఉంటాం. ఆ కేసు అనేది గత 2002లో తను చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కేసు వివిధ దశల్లో కోర్టులో కొనసాగుతూ ఉంది. ఈ రోజున ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. దానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు వారి తల్లిగారైనటువంటి సరోజినీదేవి గారు. వారితో మాట్లాడి ఈ యొక్క కోర్టు తీర్పుని తను ఏ విధంగా స్వీకరించిందో తెలుసుకుందాం. మేడం, ఈ సందర్భంగా మనం చాలాసార్లు ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. అయితే మీరు ఒంటరి పోరాటం అనే చెప్పాలి. నిజంగా ఒక బీసీ మహిళ అయినటువంటి మీరు మీ యొక్క పాప విషయంలో రకరకాలుగా ఇటు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు దాకా కూడా ప్రయాణం చేశారు మీరు. సో ఈరోజు దానికి ఫైనల్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? మీరు ఈ యొక్క జడ్జిమెంట్ విషయంలో సాటిస్ఫైగా ఉన్నారా? ఈరోజు మార్నింగ్ 10:30కి జడ్జిమెంట్ అనౌన్స్ అయింది సార్. సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ కేసును ఆర్గ్యుమెంట్ చేసి ఫైనల్ చేశారు. అంటే ట్రయల్స్ అంతా కూడా ఇద్దరు జడ్జెస్ సమక్షంలో జరిగింది, డబుల్ బెంచ్లో. ఈరోజు ఇద్దరు జడ్జెస్ అనౌన్స్ చేశారు. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హైకోర్టులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో అదే జడ్జిమెంట్ను కన్ఫర్మ్ చేసిండ్రో, అదే జడ్జిమెంట్లో ఉన్న పనిష్మెంట్ ఏదైతే ఉందో అదే దాన్నే కన్ఫర్మ్ చేశారు. ఐ రెస్పెక్ట్ ద సుప్రీంకోర్ట్, ఎందుకంటే మన దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం. సో కంపల్సరీ మనం గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను గౌరవం ఇస్తున్నాను సుప్రీంకోర్టుకి. వాళ్ళు జడ్జెస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అన్ని విధాల చట్ట పరిధిలోకి చూసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో ఇచ్చిన జడ్జిమెంట్ను గౌరవిస్తున్నాను, జడ్జిమెంట్ను రిసీవ్ చేసుకుంటున్నాను. బట్ అది న్యాయపరంగా. కానీ ఒక తల్లిగా, ఒక విక్టిమ్ ఫ్యామిలీ హెడ్గా కొద్దిగా నాకు అసంతృప్తి ఉంది. నా బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుందని అనుకోవట్లేదు. నాకు కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే నేను పోరాటం చేసింది, నా బిడ్డ చనిపోయింది, ఒక ప్రాణం పోయింది, మా కుటుంబం అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. నా బిడ్డ భవిష్యత్తును చిదిమేశారు, నా బిడ్డను చంపేశారు, నా బిడ్డ రేప్ చేయబడింది అనేది ఒక తల్లి ఆవేదన. నేను నా కూతురు చనిపోయినప్పటి నుంచి ఈరోజు సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిన జడ్జిమెంట్ వరకే కాదు, నేను బతుకున్నంత వరకు ఇదే చెప్తాను. నేను నమ్మిన నిజం అది. నా బిడ్డ సూసైడ్ చేసుకోవాల్సినంత బలహీనరాలు కాదు. అంటే మేడం, ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తీర్పులో ఏమైతే ఉన్నది, ప్రేరేపించబడింది, ఇది ఒక రేప్ అండ్ మర్డర్ కాదు. ఇద్దరు ప్రేమికులలో సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఈ పాపని ఆత్మహత్యకు ప్రేరేపించడం జరిగింది. అందుకు గాను 2 ఏళ్ల జైలు శిక్ష అనేది మనం ఫైనల్ జడ్జిమెంట్లో విన్నాం. అయితే ఇప్పుడు మీరు ఈ జడ్జిమెంట్ విషయంలో ఎందుకు మీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా అందరినీ కూడా మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు న్యాయం జరగలేదని ఎందుకు అనుకుంటున్నారు? దానికి కారణం ఏంటంటారు? అంటే ఒకటే సార్, మీరు చెప్పినట్టుగానే ఆత్మహత్య అనుకున్నాం. ఇద్దరు మ్యూచువల్గా చనిపోదాం అనుకున్నారు, పాయిజన్ కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నారు, ఎక్కడికో కార్లోకి వెళ్ళారని అనుకున్నాం. నాట్ మై ఒపీనియన్, అనుకున్నాం. వెళ్ళారు అనుకున్నాం. ప్రత్యూష ఎక్కువ తాగింది, నువ్వు తక్కువ తాగినావు, ఇది సిద్ధార్థ రెడ్డి స్టోరీ. ఉన్నారు కార్లో. మరి చనిపోవాలి అనుకున్న వాళ్ళు ప్రత్యూషను తీసుకుపోయి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేసినావు? నువ్వెందుకు అడ్మిట్ అయినావు? చనిపోవాలి కదా. మీరు చనిపోవాలా అనుకున్నారు, ప్రేమికులము, మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ప్రత్యూషను ఎంకరేజ్ చేసినావు, చనిపోదామని చెప్పినావు, ప్రేరేపించినావు, ఆమెకు తాగిపించినావు. నువ్వు తాగినవా లేదా తెలియదు, పూసుకొని ఉండొచ్చు స్మెల్ రావడానికి, చేసినావు, ఆమె చనిపోయేటట్టు చేసినావు. మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసినావు? ఇద్దరు చనిపోవాలనుకున్న వాళ్ళు చనిపోవాలి కదా సార్. అక్కడే మీకు డౌట్ వస్తుంది అనుకుంటా. అదేలేండి. అంటే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలంటే తెలుసు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఒక అభిప్రాయంగా వచ్చారు. అంతే కదా సార్. అందుకని నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదే కాదు. నేను నా పెంపకంలో అలాంటి పిరికితనాన్ని నా బిడ్డకు పోయలే. నేను రెస్పాన్సిబిలిటీ గర్ల్గా తయారు చేసిన, ఒక ధైర్యవంతురాలుగా తయారు చేసిన.
నాకు సపోర్ట్గా, నా కుటుంబానికి సపోర్ట్గా ఉండేటట్టు తయారు చేసిన. అలాంటి కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఎట్లా అనుకుంటా ఒక తల్లిగా? మీకు ఇక్కడే మీకు ఇన్సిడెంట్స్ కనబడుతున్నాయి కదా. కరెక్ట్. తీసుకుపోయినా హాస్పిటల్ అడ్మిట్ చేసినావు. బాయ్ ఎందుకు అడ్మిట్ చేసినావు? అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే అబద్ధం ఉందనేది తెలవాలి. మరి కోర్టులు ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు తెలియదు. అది జడ్జెస్ ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు తెలియదు. అంటే ఎవిడెన్సెస్ అనేది ఇంపార్టెంట్ కదండి కోర్టుకి. ఇప్పుడు మీరంటే ఒక తల్లిగా మీరు విన్నది చూసింది మీరు చెప్తున్నారు. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ కదా. ఎవిడెన్స్ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎవిడెన్స్ విషయంలో సార్, పాప చనిపోగానే నేను భువనగిరికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని పేపర్లలో, టీవీ ఛానల్లో చూసిన దిస్ ఈజ్ సస్పెక్టెడ్ డెత్, నార్మల్ డెత్ కాదు అనేది వచ్చింది. ఆన్ ది స్పాట్ నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో మొత్తం తిరిగిన, ఎవిడెన్స్ కలెక్ట్ కోసం తిరిగిన, హాస్పిటల్కి వెళ్ళిన, కేర్ హాస్పిటల్కి వెళ్ళిన. ఫస్ట్ నేను అడిగిందే నా కూతురు బట్టలు నాకు ఇచ్చేసేయండి, నన్ను డ్రెస్ చేంజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేస్తాము తెమ్మండి అంటే నేను బాధరా ఇంటికి వచ్చేసి ఆ బాధలో కూడా నేను డ్రెస్ తీసుకొని వచ్చి మీ చేతిలో పెట్టిన. మీరు డ్రెస్ చేంజ్ చేసిన హాఫ్ అన్ అవర్కే పాప చనిపోయిందని చెప్పారు. చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఎందుకు ఇవ్వలే? అంటే వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ చెప్పేది, కేర్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, అదే సార్ నేను అదే అంటున్నా. పర్సన్ కి మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో బట్టలు కట్ చేసేస్తాము, ముక్కలుగా కట్ చేస్తాము, కాబట్టి అందుకే వాళ్ళకి ఇవ్వలేదు. దాంతో పాటుగా తన మోషన్ కి వెళ్ళడం ఎట్లా కట్ చేస్తారు సార్? మీరు చెప్పండి. తీయలేమా? చేస్తే ఈ సైడ్ చేస్తారు తీసేస్తారు. ఒకవేళ తీయలేని పక్షం ముక్కలు ఎట్లా కట్ చేస్తారు? మాకు చెప్పింది ఏంటంటే ప్రత్యూష పైజామాల్లో మోషన్ చేసింది, అందుకని తీసుకుపోయి డస్ట్బిన్లో వేసినాము. తెల్లారి మా హాస్పిటల్ సర్వెంట్స్ తీసుకుపోయి కాల్ చేసిండు. మేము ఎవ్రీడే ఎప్పటికప్పుడు అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా తగలబెట్టేస్తాము. అందులో భాగంగానే ప్రత్యూష డ్రెస్ తీసుకుపోయి తగలబెట్టేసిండు అన్నారు. నేనేమంటున్నంటే, ఒక సస్పెక్టెడ్ పేషెంట్ మెడికో లీగల్ కింద హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి సంబంధించినవి ఎవ్రీ ఆర్టికల్ ప్రిజర్వ్ చేయాలి యాజ్ పర్ లా. ఓకే, లీగల్ కేసు కాబట్టి మెడికో లీగల్ కేసు ప్రిజర్వ్ చేయాలి. మీరెందుకు ప్రిజర్వ్ చేయలేదు? నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్ అంటారు దాన్ని. మీదో కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ అంటే పేరెన్ని కదన్నది. వైద్యో నారాయణ అని చెప్పేసి నా బిడ్డను ఆపదలో తీసుకొచ్చి మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీరు మెడికో లీగల్ కింద నాకు డ్రెస్ ఇవ్వలేకపోయినా అన్వాంటెడ్ ఆర్టికల్స్ ఇచ్చిండ్రు. మెళ్ళో చైన్ అని, రింగ్ అని, టాప్స్ అని, చెప్పులను మాత్రం బాగా ప్యాక్ చేసి దానికి టేప్ చుట్టి దానికి కవర్లు పెట్టి సెల్ఫ్లో పెట్టి ఆ సెల్ఫ్లో నుంచి తీసి 4 రోజుల తర్వాత నన్ను పిలిచి నా చేతిలో పెట్టి చెప్పులు ప్రిజర్వ్ చేయొచ్చు, ఆర్టికల్స్ను మదర్కి ఇవ్వచ్చు, బట్టలు ఎందుకు ఇవ్వచ్చు సార్? నేను కనలేదు ఆ బిడ్డని, నేను కన్నాను కదా. చిన్నప్పటి నుంచి నేను అన్ని సేవలు చేయకుండానే పిల్లలు పెంచుతారా? ఏ తల్లైనా మూత్రం ఎత్తుతుంది, మోషన్ ఎత్తుతుంది, అన్ని చేస్తుంది, కడుగుతుంది, అన్ని చేసి పెంచుకుంటుంది తల్లి. అదే కన్న తల్లి అంటారు, మాతృప్రేమ అంటారు. మీకు అసహ్యం కావచ్చు, నాకేం అసహ్యం? నా బిడ్డ నేను అదే విధంగా అందరు తల్లులు పెంచుకున్నట్టే నేను పెంచుకున్న, అందరు తల్లులు సేవ చేసినట్టే నేను చేసిన. నాకేం అసహ్యం సార్? నా బిడ్డ నాకెందుకు ఇయ్యలే? ఇర్రెస్పెక్టివ్గా అట్టెట్లా తగలబెడతారు. ఓకే, కింద పైజామాలో మోషంది, పైదేది ఎందుకు ఇలే? దాచిపెట్టాల్సిన బాధ్యత మీది కాదా? ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తారు, అదెందుకు ప్రిజర్వ్ చేయలే? దాని అటువంటి సంఘటనల వల్ల మీకు సస్పెక్ట్ ఎక్కువైంది. అక్కడ సస్పెక్ట్ అంటారు సార్, ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటారు దాన్ని. ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటారు. ఎవిడెన్స్ ఎందుకు నాశనం చేసిండ్రు? ఏ దాంట్లో అయినా సార్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ స్పాట్లో ఆ పర్సన్, ఏ పర్సన్ అయితే ఆ ఇన్సిడెంట్ ఫేస్ చేసిండ్రో ఆ పర్సన్ మీద ఉన్న బట్టలు కానీ ఆర్టికల్స్ కానీ మెయిన్ ఎవిడెన్స్. అవును కదా, ముఖ్యంగా ఇటువంటి కేసెస్లో ఇంకెక్కువ మెయిన్ ఎవిడెన్స్. ఆ మెయిన్ ఎవిడెన్స్ అంటే ఎక్కువ మంది ఉన్నవి, ఇవి ఉన్నాయి అన్ని మళ్ళీ ల్యాబ్కి పంపిస్తే అన్ని టెస్ట్లలో బయటపడతాయి అని చెప్పి దాన్ని తగలబెట్టేసిండ్రు. ఈజీగా కామన్ పీపుల్ ఏమీ తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సార్. ఇది డ్రెస్ను మాయం ఎందుకైంది అన్నది, ఎందుకు తగలబెట్టారు అంటే ఎవిడెన్స్ దొరకకుండా తగలబెట్టేసింది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక కేసు అయిందంటే దాంట్లో A1, A2, A3 అలా ఉంటారు కదా. మీరు గతంలో 2002లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి కుమారుడు, ఇంకో ఎమ్మెల్యే కుమారుడు, ఇలా చాలా మంది ప్రముఖులు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.
వాళ్ళు A2, A3, A4గా చేర్చలేదా? అసలు ఈ కేసులో ఎలా జరిగిందండి? ఇది ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ కానీ ఎలా జరిగింది మీకు తెలిసి? ఒకటి సార్, అందరి పేర్లు వచ్చినాయి. పేర్లు చెప్పిన వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇస్తే నేను ప్రొడ్యూస్ చేసుకుంటా కదా. నాకు ఒక్కరు కూడా ఎవిడెన్స్ ఇవ్వలే. ఓకే, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అని చెప్పారు. నేనైతే ఎవరి పేర్లు ఎప్పుడు కూడా చెప్పలే. ఎవిడెన్స్ అంటే ఆ టైంలో ఇంకా ఎక్కువ రూమర్స్ ఎక్కువ ఉండేది, ఇంత మీడియా లేదు కాబట్టి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఒక అలిగేషన్ చేస్తా, నా మీద వాళ్ళు తిట్టారు అంట, వాళ్ళు నా మీద దౌర్జన్యం చేశారు అంట. కోర్టు ఏమంటారు సార్? ఎవిడెన్స్ తీసుకురాపోమా అంటారు. ఓకే ఓకే, అంటే మీకు అటువంటి మీకు ఏమి దృష్టికి రాలే? ఎవిడెన్స్ ఏం లేవు సార్. సిద్ధార్థ రెడ్డి మెయిన్ అక్యూజ్డ్ అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి మీద ఉన్న ఎవిడెన్స్ నే మీరు మాయం చేసిండ్రు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్? నేను ఎవిడెన్స్ కోసం తిరుగుతుంటే నన్ను బెదిరించిండ్రు, భయపెట్టిండ్రు, ఫోన్లు చేసిండ్రు. నువ్వు అట్లా తిరుగుతున్నావు, నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నీ కొడుకున్నాడు, నువ్వున్నావు, నీ కొడుకును ఉంచుకోలేవా, నీ కొడుకును కాపాడుకోలేవా అని బెదిరించిండు నన్ను. ఒక్క సిద్ధార్థ రెడ్డికి ఆ ఎవిడెన్స్ కోసమే తిరుగుతుండే నేను వాళ్ళందరి కోసం తిరుగుతే నాకు ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతాయి? సిబిఐ ఎంటర్ కాకముందుకే ఎవిడెన్స్ అన్ని మాయమైపోయినాయి. ఆ మాయమైపోయినాకనే సిబిఐ ఎంటర్ అయింది. అప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది సార్? తనకున్న ఎవిడెన్స్ దృష్ట్యా రిపోర్ట్ తన అందుబాటులో ఉన్న తన ఎంక్వైరీ చేసుకున్న అన్ని రిపోర్ట్స్ ఆధారంగానే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్న రిపోర్ట్ ఆధారంగానే రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. నా పరిస్థితి కూడా అదే, నాకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ అన్ని కోర్టులో అంటే అన్ని మాయమైపోయినాయి సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఫోటోలు ఉంటాయి, ప్రతి ఫోటో తీస్తూనే ఉంటారు, వీడియో ఉంటది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయరు, ఫోటోలు ఉండవు, వీడియో ఉండదు, మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఉండదు. మెయిన్ ఇవే కదా సార్, ఒక డెత్ పర్సన్ కు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇవే కదా, మెయిన్ అన్ని ఇవే కదా, ఏవి లేవు. ఒక ఛానల్లో నేను చూసాను, ఫోరెన్సిక్ చేసిన అతను కొన్ని ఫొటోస్ అవి చూపించాడు కదా, ఇక్కడ ఘాట్ ఉన్నది, ఆ ఘాట్ వచ్చేసి గోరుఘాటు, మీరేమో నేను కూడా గోరుఘాటే కానీ డాక్టర్ గోరది కక్కించే క్రమంలో ఇలా గట్టిగా పట్టుకోవడం వల్ల పడ్డ మరక అనేది ఆ ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎట్లా అవుతుంది సార్? వాళ్ళకి గ్లౌజెస్ అవన్నీ ఉంటాయి, అంత ఈజీగా నేను చెప్తాను సార్. ఎవరన్నా కక్కించేటప్పుడు డాక్టర్స్ నాకున్న మినిమం మెడికల్ పైప్ వేసి కక్కిస్తారు, గొంతు పిసికి కక్కారు. ఆ పరిస్థితిలో ఉన్న అమ్మాయికి గొంతు పిసికితే చచ్చిపోతారు. పైప్ వేస్తారు, వామిటింగ్ అని అంటే పైప్ వేసి వామిటింగ్ ఏం చేస్తారు, లోపల కడుపులో నుంచి ఏమీ లేకుండా తీసేస్తారు, లిక్విడ్ పంపించడం ద్వారా బయటకు వస్తుంది. గొంతు ఎట్లా వస్తుంటారు సార్? నేనేమంటున్నంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను నా బిడ్డ, వాళ్ళు డెడ్ బాడీ చూడలేదు సార్, నేను డెడ్ బాడీని చూసుకున్నా. హాస్పిటల్కి వెళ్ళినా, మార్చురీకి వెళ్ళినా, బాక్స్ తీసినా, అప్పటికే నా బిడ్డ అంతా గట్టిగా అయిపోయింది, నా బిడ్డ శరీరం. ఇంతవరకు వైట్ క్లాత్ కప్పున్నారు, ఆ వైట్ క్లాత్ తీసేసి చూసిన. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాటు ఉంది, ఇట్లా ఒత్తారు. అంటే ఒత్తి నోట్లో పాయిజన్ పోసారు సార్. ఆటోమేటిక్ గా మనం ఇట్లా ప్రెస్ చేస్తే మన నోరు ఓపెన్ అయిపోతుంది. నోరు ఓపెన్ కావడానికి ఒత్తేసి నోట్లో పాయిజన్ వేసి చంపేశారు నా బిడ్డ. లెఫ్ట్ హ్యాండ్ తో ప్రెస్ చేసి రైట్ హ్యాండ్ తోటి పోసారు, చంపేశారు. కానీ వామిటింగ్ చేయించడానికి పెట్టిండ్రు అనేది ఒక డాక్టర్ చెప్పిండంటే జనాలు ఏమి నమ్మాలో ఏమి నమ్మొద్దో డాక్టర్లు వైద్యో నారాయణ అంటారు. అట్లాంటి డాక్టర్లే అబద్ధాలు ఆడుతుంటే మన లాంటి కామన్ పీపుల్ ఏం కావాలి సార్? మీరే చెప్పండి. అవునండి. సో ఇప్పుడు మీరు ఒక తెలంగాణ ఒంటరి మహిళగా ఉన్నారు. మీరు ఆ టైంలో ఒంటరి మహిళ అనకండి సార్, ధైర్యంగా పోరాడుతున్నా. నాకు అమ్మవారు ఉంది, నేను ఒంటరి మహిళని కాదు, కొట్లాడతా. మీకు దైవ చింతన ఉంది, దేవుడిని నమ్ముతున్నారు, బాగుంది. మీకు సొసైటీ, సమాజం నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది సరోజిని గారు? నాకు ఎవరు ఇవ్వలేదు సార్. సమాజంలో ప్రతి ఒక్కరు అయ్యో అమ్మ అంటారు. అయ్యో అన్న వాళ్ళందరూ చదువుకోరు సార్. ఫోన్లో అయ్యో అంటారు, కనబడితే అయ్యో అంటారు. ప్రతి వాళ్ళ అమ్మనా బాగున్నారా అమ్మ అంటారు కనబడితే, అంతవరకే. కానీ ఎవరు ఆదుకోలే, న్యాయపరంగా ఆదుకోలే, ధనపరంగా ఆదుకోలే, చట్టపరంగా ఆదుకోలే. ఎలాంటి విషయాల్లో కూడా సమాజం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత వర్గం కానీ, తెలిసిన వాళ్ళు కానీ,
తెలియని వాళ్ళు కానీ ఎవ్వరు వచ్చి అమ్మ నువ్వు కొట్లాడుతున్నావా, అమ్మ నువ్వేం చేస్తున్నావు, న్యాయపరంగా నీ బిడ్డకి ఏం చేస్తున్నావు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కష్టపడుతున్నావు అడిగిన పాపాన 24 సంవత్సరాల నుంచి 23rd వెళ్ళి 24th ఇయర్ వచ్చింది. ఒక్కళ్ళు కూడా అడిగిన నాదుడు లేదు. ఈ ప్రత్యూష కుటుంబం ఉందా, ప్రత్యూష కుటుంబం చచ్చిపోయిందా, ఎక్కడ ఉంటున్నారు, ఏడు ఉంటున్నారు, అసలు వాళ్ళు ఉన్నారా, బాగుపడ్డారా, ఏమన్నా బాధలు పడుతున్నారా అడిగిన ఒక్క వెల్విషర్ లేడు, ఒక్క ప్రభుత్వం లేదు, ఒక్క రాజకీయ నాయకుడు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలను ఆదుకునే వాళ్ళు అంటారు. మేము ప్రజల్లో ఒకరమే, మేము తెలంగాణలో ఒక కుటుంబమే, నేను ఒక తెలంగాణ బిడ్డనే. కానీ ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలేదు, ఎవరు పిలవలేదు, ఎవరు వచ్చి చూడలేదు సార్. అంతవరకు మాత్రం నిజం. నేను ఒక్కదాన్ని నాకున్న మనోధైర్యంతో, నేను అమ్మవారి ధైర్యంతో, అమ్మవారి ఇచ్చిన బ్లెస్సింగ్స్ తోటి ముందరికి వెళ్ళిన ఈ 23 సంవత్సరాలు బాగా పోరాటం చేసిన. నాకు కొంతమంది అడ్వకేట్లు సహాయ సహకారాలు అందించారు. నా దగ్గర ₹1 అంటే 10 పైసలు ఇచ్చిన, 10 పైసలు ఉంటే ₹1 ఇచ్చిన సార్ నేను తెచ్చుకోలేను, ఇంతనే ఇస్తా సార్. దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిండు కోర్టు కేసుని. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, జడ్జిలందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క అడ్వకేట్కు, న్యాయవాదికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు ఇంతపాటి జడ్జిమెంట్ వచ్చిందంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి సార్. మీరు నిజంగా న్యాయం బతికుంది అని చెప్పడానికి కొద్ది గొప్ప మీ ఈ సంవత్సరాల పోరాటం, 24 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీకు కొంత ఊరటైతే కలిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కామన్ పీపుల్ అనుకుంటున్నారు ఇంత పెద్దవాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా, సిద్ధార్థ లాంటి పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా శిక్ష పడింది అంటే మాత్రం న్యాయాన్ని ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు మేడం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కావచ్చు అంటే ఇప్పుడు మీ ప్లేస్లో అంటే నేను ఏమనుకోదు సార్, మీ ప్లేస్లో మీరు ఉన్నారు, నాకున్న ఫీలింగ్ మీకు ఉండదు అంతే కదా. ఎందుకంటే నేను బాధితురాలిని, పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను బాధితురాలిని, నేను ఫేస్ చేస్తున్న బాధ. కూతుర్ని పోగొట్టుకున్నా, పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించాల్సిన బిడ్డని శ్మశానానికి పంపించుకున్నా. అది కూడా నా కళ్ళ ముందర, నా బిడ్డ ముందర నేను పోవాలి అనుకున్నదాన్ని, నా ముందర నా బిడ్డ వెళ్ళిపోయింది. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల ముందర పోవాలనుకుంటారు, పిల్లలు చల్లగా ఉండాలి, వాళ్ళ ముందర మనం నిమ్మలంగా వెళ్ళిపోవాలా అనుకుంటారు. కానీ నేను నా కళ్ళ ముందర నా బిడ్డను శ్మశానానికి తీసుకుపోయి పెట్టేసి వచ్చిన. ఆ బాధ నాకే తెలుసు. అందుకని నేనేమంటానంటే అందరూ సాటిస్ఫై అవుతుండొచ్చు, కానీ నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, రావాల్సిన జడ్జిమెంట్ ఇంకా క్లియర్గా రాలేదు. దానికి నేను రెస్పెక్ట్. కానీ ఒక తల్లిగా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా, ఒక కుటుంబాన్ని అన్యాయం అయిపోయిన తల్లిగా, నా కుటుంబం ఎదగలేకపోతుంది కాబట్టి ఆ బాధలో చెప్తున్నాను, నాకు జరగాల్సిన న్యాయం జరగల. అతనికి జీవిత ఖైదీ పడి ఉంటే, జీవిత శిక్ష పడి ఉంటే సంతోషపడేదాన్ని, నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చేది. ఒక ప్రాణం పోయింది సార్. నేను ఒక్కసారి ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా కొన్ని కోట్ల సార్లు మనసులో అనుకొని ఉంటా, నా బిడ్డను ఆ విధంగా అత్యాచారం చేస్తుంటే, నా బిడ్డను గొంతు నలిమి నోట్ల విషయం పోస్తుంటే ఎంత బాధపడి ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి ఎంత ఏడ్చుంటుంది. అది ఆ ఫీలింగ్ ఎవరికి ఉంటుంది సార్? కరెక్టే కదా. అవును కదమ్మా, మీరు చెప్పేది కరెక్ట్. మీ బాధ ఉంటుంది మీకు కావాలి. నా చేతిలో పెంచుకున్న బిడ్డ నరకం అనిపించుంటుంది ఆ టైంలో. అవునమ్మా, సారీ అండి, సారీ. పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటాం, నరకం అనుభవించాలని కోరుకోం సార్. కరెక్ట్. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మీ యొక్క బంగారు లాంటి అమ్మాయి ఎంత ఏడ్చుంటది. అమ్మ అమ్మ అని చెప్పి, మమ్మీ మమ్మీ అని చెప్పి ఎంత ఏడ్చుంటది. దొంగ నా కొడుకులు చేస్తుంటే ఎవరికి తెలుసు సార్ ఈ బాధ? కరెక్ట్, మీరు చెప్పేది మీ బాధ చాలా బాధ. చాలా సార్లు అనుకుంటాను సార్, నా బాధ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. నవ్వుకుంటూ తిరుగుతా. చాలా బాధ ఉంటుంది సార్ మాకు. మీరు ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి లాగా మంచిగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. బాధను ఎక్స్పెక్ట్ చేయలేము సార్. నేను బాధను ఎక్స్పెక్ట్ చేసి అదే బాధతో నేను తిరిగితే నా కొడుకు ఆగమైపోతాడు. భవిష్యత్తు ఉంది, ఇంకా ఒక్కడు కొడుకు ఆగమైపోతాడు. నా హెల్త్ డిస్టర్బ్ అయిపోతాడు, నా కొడుకుని ఎవరు చూడరు. ఆ ఒక్క మొండి ధైర్యంతో తిరుగుతున్నాను సార్. అదే మంచి జరుగుతులేడమ్మా మీకు. ఎన్నిసార్లు అనుకుంటాను సార్, ఎంత బాధపడిందో. ఏదైనా న్యూస్ వస్తా కూడా నా బిడ్డ గుర్తొస్తుంది. నా బిడ్డ కూడా ఇలాగే బాధపడి ఉంటది కదా. ఇలాంటి దుర్మార్గులకు పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాలు, బిడ్డలు, చెల్లెండ్లు, అమ్మలు అంటున్నారు. మరి ఆ పిల్ల అమ్మలాగా కనబడలేదా? ఆ పిల్ల చెల్లెలాగా కనబడలేదా? మీకు నాశనం చేసిండు కదా భవిష్యత్తును. మీ కుటుంబాల్లో కూడా నాశనం అవుతారు కదా.
ఈ పాపం మీ కుటుంబానికి కూడా వస్తుంది కదా, వంశం వంశం తగులుతుంది సార్ ఈ కుటుంబం. నా ఆత్మ ఘోష, నా కన్న తల్లిగా నా బాధ, నా బిడ్డ మంచి భవిష్యత్తును చెదిమేసిండ్రు, అమ్మాయిని నాశనం చేసిండ్రు, చంపేసిండ్రు, రేప్ చేసిండ్రు. మీ కుటుంబానికి తరతరాలకు తగిలి సర్వనాశనం అవుతారు. ఈ కేసులో ఎవడోడైతే ఇన్వాల్వ్ అయిండో, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరైనా కానీ కుక్క చావు చేస్తారు. నేను చూస్తున్నా, ఇంకా కుక్క చావు చేస్తారు. నరకం అనుభవించి చావాలి సార్ వాళ్ళు. ఆడవాళ్ళని ముట్టుకోవద్దు, ఆడవాళ్ళని ఈ విధంగా చేసి చంపొద్దు సార్. చంపే హక్కు ఎవరికి ఇచ్చారు సార్? నీకు జన్మనిచ్చిన తర్వాత బతికిచ్చే హక్కు లేనప్పుడు చంపే, నువ్వు ఒకసారి చనిపోయిన వాళ్ళని బతికి నీకుందా? లేదుగా. మరి చంపే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? బతికిచ్చే హక్కు లేనప్పుడు చంపే హక్కు ఎవరు ఇచ్చిండు? నీకు అసలు అది లేనే లేదు. కర్మ ఫలితం అనుభవిస్తావు, తప్పకుండా కర్మ ఫలితం అనుభవిస్తారు. కర్మ అనేది తప్పకుండా ఉంది సార్, అది తప్పకుండా జరుగుతుంది. ఈ మనుషుల న్యాయస్థానాల్లో నాకు సరైన జస్టిస్ దొరకలేదు, కానీ దేవుడి కోర్టులో మాత్రం తప్పకుండా జరుగుతుంది. నా బిడ్డ చూడలేకపోవచ్చు, నేను చూస్తా. సర్వనాశనం అయిపోతాడు, ఒక్కొక్కడు సర్వనాశనం అయిపోతారు, కుక్క చావు చేస్తారు. అంతవరకు మాత్రం చెప్తాను. ఇంకోటి మేడం, ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గురించి, అంటే ఇది మీకు మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉందని అడుగుతున్నాను. కోర్టులు ఇప్పుడు ఎప్పుడైతే మీకు వాయిదాలు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాలి కదా. సిద్ధార్థ రెడ్డి మీరు లాస్ట్ సారి ఎప్పుడు చూసారండి? నేను ఐ హేట్ సార్, నాకు చాలా అసేమ్. ఐ హేట్ దట్ పర్సన్. లాస్ట్ టైం మీరు చెప్పారు, నేను చూసాను కోర్టులో చాలా అమాయకంగా కనిపించాడు నాకు అన్నారు. సెషన్ కోర్టులో సార్, నాంపల్లి సెషన్ కోర్టు, అదే 2003లోనో ఎప్పుడో, వెరీ ఎర్లీ స్టేజెస్ లో సెషన్ కోర్టుకు పిలిచారు. అతన్ని కూడా, నన్ను కూడా పిలిచారు. వెళ్ళాను, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారు. అక్కడ నిలబడి ఉన్నాడు. అదే లాస్ట్, అదే ఫైనల్. ఐ హేట్ దట్ పర్సన్. ఎందుకంటే ఒక మృగము, ఒక రాక్షసుడు, ప్రేమ అంటే తెలవని ఒక రాక్షసుడు. ప్రేమించిన వ్యక్తిని నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నీ బతుకు నీ బతుకు. కానీ నీ కళ్ళ ముందర నువ్వు రేప్ చేసి, వాళ్ళని రేప్ చేయించి, అత్యాచారం చేయించి చంపుతావా? ఇంత దుర్మార్గుడువా? అమ్మ కడుపులో పుట్టలే, ఆడామెకు పుట్టలే, నువ్వు ఎవరికి పుట్టినావు? అప్పుడు దాదాపు 22-23 సంవత్సరాల వయసు ఉంటే, 24 సంవత్సరాలు అంటే దాదాపు 50 సంవత్సరాల దగ్గరలో ఉంటాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, సెటిల్ అయిపోయాడు. నీ వరకు నీ జీవితంగా పాపకర్మము ఏమంటారు సార్, చల్లని ఉసరట మెల్లగా తగులుతుందట. ఇట్స్ టేక్ టైం, బట్ కంపల్సరీ తగులుతుంది. కర్మ ఫలితము అనుభవిస్తాడు, అనుభవించాల్సిందే. కర్మ రిటర్న్స్ అంటారు కదా. కర్మ రిటర్న్స్ సార్, కంపల్సరీ కర్మ రిటర్న్స్. నువ్వు మా ఫ్యామిలీని నాశనం చేసినావు, నా బిడ్డని చంపినావు, కర్మఫలం రిటర్న్ అవుతుంది కంపల్సరీ. అనుభవించు. ఈ 24 సంవత్సరాల సుదీర్ఘ మీకు స్టార్టింగ్లో ఏంటంటే, మీరు ఆ స్టేజ్లో ఆ రోజు ఫిబ్రవరి 2 అండి కరెక్ట్గా, ఫిబ్రవరి 2, 2002 కంటే ముందు మీ పరిస్థితి ఎలాదంటే, ఒక కన్న కూతురు మంచి పొజిషన్లో ఉంది, సౌత్ ఇండియాలోనే మంచి టాప్ పొజిషన్లో వెళ్ళేటువంటి నుంచి ఒక్కసారిగా పేక మెడలాగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అన్ని కూడా ఒకసారి కుప్పకూలిపోయాయి కదా. ఈ యొక్క 24 సంవత్సరాల ఈ యొక్క ఇదిని మీరు సింపుల్గా చెప్పాలంటే, అంటే చాలా కష్టమే, ఎలా ఉందండి మీ లైఫ్, ఎలా ఉంది? పాప కోసం పోరాటం చేస్తున్నాను, న్యాయ పోరాటం చేస్తున్నాను. నా బాబు ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంటే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సార్, ఎక్కడైతే పువ్వులు ఏరుకున్నామా, పువ్వులు అమ్ముకున్నామా, జనరల్ ఒక నానుడి ఉంటుంది మన తెలుగులో, పువ్వులు అమ్ముకున్న చోటనే మళ్ళీ పువ్వులు అమ్ముకోవాలా, మళ్ళీ పువ్వులు అమ్ముకోవాలా, రాళ్ళు అమ్ముకుంటే మన పేరు పోద్ది అని ఒక నానుడి ఉంది. నేను అదే సినీ ఫీల్డ్లో పాప చనిపోయినప్పటికి కూడా సినిమా కుటుంబం నా కుటుంబమే అనుకుంటున్నాను. నేను ఇప్పటికీ అందరికి చెప్తా, మాది సినీ ఫ్యామిలీ అనే చెప్పుకుంటా. ఐ రెస్పెక్ట్ ద సినీ ఫీల్డ్. ఎందుకంటే నా బిడ్డ అందుల నుంచే వచ్చింది. ఈరోజు ప్రత్యూష కుటుంబమే అంటారు తప్పితే సరోజిని కుటుంబం అనరు. నన్ను ప్రత్యూష మదరే అంటారు కానీ సరోజిని అనరు. అంటే ఆ ప్రత్యూషకు కూడా పేరు ఎట్లా వచ్చింది? సినిమా రంగం వల్ల వచ్చింది, అందులో ఒక నటి అయింది కాబట్టి వచ్చింది. అందుకని ఐ రెస్పెక్ట్ ద సినీ ఫీల్డ్, ఐ రెస్పెక్ట్ ద ఆర్టిస్ట్. కాబట్టి మేము బాగానే ఉన్నాం సార్. నా బాబుని మళ్ళీ అక్కడే, ఎక్కడైతే పూలు అమ్ముకున్నానో మళ్ళీ అక్కడికే పోయి అమ్ముకోవాలనే ఉద్దేశంతో బాబును కష్టపడుతున్నాను, రెడీ చేసుకుంటున్నాను. ఆదరిస్తారని ఆలోచిస్తున్నాను, అనుకుంటున్నాను. సినిమా రంగం కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆదరించాలి కూడా. ప్రత్యూష మీద అభిమానంతో, ప్రత్యూష మీద సింపతితోటి మా బాబుని కూడా ఆదరించాలని చెప్పేసి సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ప్రత్యూష ఇప్పుడు వచ్చింది కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
నుంచి తెలుగు హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. బతికి ఉంటే ఎంతో మంచి పేరు తెచ్చేది 2 రాష్ట్రాలకి తెలుగు హీరోయిన్గా. ఎన్నో అవార్డులు తీసుకొచ్చేది. దురదృష్టవశాత్తు మా ఫ్యామిలీ దురదృష్టమా, తన దురదృష్టమా, చంపబడ్డది, అత్యాచారం చేయబడ్డది. తన జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. అయినా కూడా తను ఒక నటి, ఒక కళాకారిణి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మంది నటి కళాకారులను ఆహ్వానిస్తున్నారు, చేరదీస్తున్నారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఒక సినీ ఫీల్డ్ కుటుంబం లాగా మేము చాలా సంతోషపడుతున్నాను. నా బాబు కూడా చాలా సంతోషపడుతున్నాడు. అందరి కళాకారులను, సినిమా రంగాన్ని ఆదరిస్తున్నారని. అందులో ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు అనేదే మా ఒక బాధ. ఇంతమంది కళాకారులలో ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రత్యూషను ఎందుకు మీరు గుర్తించట్లేదు? ఈ 2 ప్రభుత్వాలు ప్రత్యూష కుటుంబాన్ని ఎందుకు గుర్తించట్లేదు? మేము చేసిన తప్పేంది? మేము చేసిన పొరపాటేంది? మమ్మల్ని ఎందుకు వెలేస్తున్నారు? దోషులనేమో ఆదరిస్తున్నారు, బాధితులనేమో వెలేస్తున్నారు. మా కుటుంబాన్ని ఎందుకు వెలేస్తున్నారు? మేము బాధితులము. నా బిడ్డ అన్యాయం అయిపోయింది, మేము అన్యాయం అయిపోయినాము. అందుకని ఐ రిక్వెస్ట్ టు బోత్ స్టేట్స్ గవర్నమెంట్స్ అండ్ సీఎంస్ ఆల్సో, రెస్పెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని, రెస్పెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని. ప్రత్యూషను గుర్తించండి. ఇప్పటికైనా ఒక కళాకారిణిగా చేరదీయండి, ఒక కళాకారిణిగా రిసీవ్ చేసుకోండి. అందరిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అన్యాయం అయిపోయిన ఒక కళాకారిణి అని చెప్పేసి రిసీవ్ చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా రిసీవ్ చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి, నిలబెట్టండి సంఘంలో. వాళ్ళ కుటుంబాన్ని కూడా దూరం చేయకండి అని చెప్పేసి ఇద్దరు సీఎంలను, 2 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేడం, ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అండి. ఈ యొక్క కేసు ఇప్పుడు తీర్పు వచ్చిందండి, దీని మీద ఇంకా ఫర్దర్గా మీరు ఏమైనా ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉందా? అంటే ఇంకా జడ్జిమెంట్ చాలా పేజెస్ ఉందని చెప్పారు సార్ మా అడ్వకేట్. జడ్జిమెంట్ పంపిస్తాను అన్నారు. అందులో మెయిన్ అండర్లైన్ చేసేసి వెరీ ఇంపార్టెంట్ అంటే నాకు క్లియర్గా అర్థం కావడానికి అన్ని క్లియర్గా చేసి పంపిస్తాను అన్నారు. అది చూసి ఒకసారి నేను మా బాబు చదువుకొని ఇంకేమన్నా మేము వెళ్ళి డైరెక్ట్గా అడ్వకేట్ గారిని కలవడమా, వారిని ఇక్కడికి ఒకసారి పిలిపించుకోవడమా అనేది డిసైడ్ చేసుకొని, వీలుంటే మేము కూడా వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసిన తర్వాతనే టేక్ ఏ డిసిషన్ సార్. అంతవరకు ఇప్పటివరకైతే నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అడ్వకేట్ సలహాలు లేకుండా, న్యాయ సలహాలు లేకుండా ఏది చెప్పలేను కాబట్టి ఇప్పటికైతే నేను చెప్పలేను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. తప్పకుండా మీకు న్యాయం జరగాలి, మీ యొక్క కుటుంబాన్ని కూడా 2 ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి మా తరఫున కూడా మేము కోరుకుంటున్నామండి.